బంగ్లాదేశ్లో చైనా సైన్యం దిగింది. దేనికయ్యా అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు చైనాతో ఒప్పందం చేసుకుంటుందట ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్స్ని. అవి బంగ్లాదేశ్లో ఎక్కడ నెలకొల్పాలో చూడటానికి చైనా సైన్యం వచ్చారు. భారతదేశానికి సంబంధించిన సిలిగురి కారిడార్ ఏరియాలో కావాలని పెట్టిస్తున్నారనమాట. మన నార్త్ ఈస్ట్కి పక్కన అవతల పక్కన ఉండేటటువంటిది అనమాట. టోటల్గా 10 నుంచి 12 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇప్పుడు చైనాని అడుగుతున్నదట బంగ్లాదేశ్. అదే సందర్భంలో మనం అక్కడ రంగపూర్ డివిజన్ దగ్గర పెట్టుకొస్తుందంట. మన మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఆల్రెడీ ఈ విషయం మొత్తం ఎప్పుడో ముందే కనుక్కున్నారు. లాల్మో నిహాట్, తక్రుగాన్, నిఫామారి, సైదాబాద్ సైట్స్లో ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారట. ఢాకాస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తాజాగా చైనాతో చర్చించి HQ-17AE అండ్ FK-3 శామ్స్ అట్లాగే JHG-400 రాడార్స్ తమకు కావాలన్నారు. ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ అట్లాగే HQ-9BE మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని అడిగారట. రెండేమో GM-403M లాంగ్ రేంజ్ సర్వైలెన్స్ రాడార్లు కూడా కావాలని అడిగారట. అవన్నీ ఢాకా అండ్ బొగూరా ప్రాంతాల్లో మొబలైజ్ చేస్తామని చెప్తున్నారట. తద్వారా భారీ ఎత్తున బడ్జెట్ పెడతాం మీరు రండి అంటున్నారట. ఇంతకీ తీరా చూస్తే కరెంటుకు బిల్లులు కట్టడానికి డబ్బులే వాళ్ళ దగ్గర.